మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన పడాల శ్రీధర్ 18వ తారీఖు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయనే చాలా వరకు ఆన్లైన్ గేమ్లు ఆడి అప్పుల పాలై జీవితంపై విరక్తి చెంది చనిపోయాడని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మిగిలిన వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మమ్మల్ని అనాథ చేసిండు, మా పిల్లల నన్ను అనాథ చేసిండు. ఇక్కడ మనం చూడవచ్చు పడాల శ్రీధర్ వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిగారు, అతని కుమార్తె మరియు కుమారుడు. అసలు ఏం జరిగింది, అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ బంధువుని అడిగి తెలుసుకుందాం. గారు మా అల్లుడు, మా మామయ్య అవుతాడు, నేను తన అల్లుడిని. ఏం జరిగిందని అంటే ఉన్నతంగానే బ్రతికాడు. మొదట్లో జేసీబీ, హార్వెస్టరు, మంచి మంచి దందాలతోని ఊర్లో పేరువంతంగా ఉన్నతంగా చాలా బాగా జీవించాడు. వడ్ల బేరం చేసిండు, చాలా బాగా జీవించాడు. అట్లా జీవిస్తున్న క్రమంలో కరోనా బిఫోరు మంచిగా ఉన్నతంగా కొన్ని అప్పులు తీసుకొచ్చుకుంటూ ఉన్న వ్యవసాయాన్ని మంచిగా చేసుకుంటూ మంచిగా దందాలు చేసుకున్నాడు మంచి పేరుతోని. అట్లా చేస్తున్న క్రమంలో ఊటూరు అనే గ్రామంలో ఒక వ్యక్తి తన జీవితంలోకి ఎంటర్ అయ్యి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. స్నేహితుడి రూపంలో కావచ్చు, అది ఇంకో వ్యక్తి రూపంలో కావచ్చు, అది ఏ రూపంలో అయినా కావచ్చు. పూర్తిగా తనను తప్పుపట్టడానికి ఇక్కడ మా ఉద్దేశం కాదు. కాకపోతే తన చివరి సమయంలో తను రాసుకున్న విషయం, ఒక వ్యక్తి నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండిపోయేది కాదు, నా పిల్లలు సర్వనాశనం అయిపోయేవారు కాదు అని తన సహస్ర అస్త్రాలతో మెన్షన్ చేశాడు. దాని వల్లనే చెప్పవలసి వస్తుంది. తను షేర్ మార్కెట్ కానీ మన ట్రేడింగ్ కానీ ఇంట్రా ట్రేడింగ్ కానీ ఇట్లాంటి వాటిలలో తనకు అవగాహన లేదు. మొదటగా పదవ ఇంటర్లో చదువుకున్నాడు. తనకు షేర్ మార్కెట్ అంటే తెలియదు, ఆప్షనల్ ట్రేడింగ్ అంటే తెలియదు. అసలు దీని గురించి ఏం తెలియకుండా కూడా తనకు ఏది లేకుండా కూడా తనకు ఒక భ్రమలో డబ్బులను ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చు అని ఒక భ్రమలో బ్యాంకాక్లకు, గోవాలకు అక్కడికి ఇక్కడికి అట్లా వెళ్ళి బ్రెయిన్ వాష్ చేశారు. అక్కడ మొదటగా జరిగింది టోటల్ గా బ్రెయిన్ వాష్ అయిపోయింది ఆయన. డైలీ ఆప్షనల్ ట్రేడింగ్ కానీ డబ్బులు పెట్టడం, అప్పులు, మంచి పేరు ఉంది, పతారు ఉన్నది, పతారకు అప్పులు తీసుకొచ్చింది. చాలా అప్పులు తీసుకొచ్చేసరికి అప్పులు అందులో పెడుతూ ఉంటే ప్రతిసారి నష్టమే. మొదట్లో లాభాలు చూపించి తర్వాత మొత్తం గుండు సున్నా నాకిచ్చేసారు ఇక్కడ. అట్లా జరిగిపోయింది. అట్లా జరగడం వలన 2 ఎకరాల భూమి మాకు ఈ విషయం చెప్పాడు. నాతో అయితే లేదు అని అంటే, నువ్వేం టెన్షన్ పడకు మామ, మేమందరం ఉన్నాం, ఉన్నదంతా అమ్మి కడిగి కట్టేసి క్లీన్ గా పుట్టకు బట్టకు బతికినా మంచిది మనం అని చెప్పి 2 ఎకరాల భూమి అమ్మేసినాం. తన భార్య పుస్తెల తాడుతో సహా 10 తులాల బంగారం ఒకే రోజు అమ్మేసి అప్పులు కట్టినాము. 2 ఎకరాల భూమి అమ్మి ఉన్న దాంట్లో 70-80% రాక ఇంట్రెస్ట్లు కట్టనికే సరిపోయింది. చాలా కొన్ని లక్షల అప్పు సరికి ఇంట్రెస్ట్ కట్టనికే సరిపోవడం వల్ల అందులో కొంత అమౌంట్ మళ్ళీ తన దోస్తాంతో ట్రేడింగ్ అని పెట్టి ఉన్న డబ్బులంతా ఆన్లైన్ లో మొత్తం ఓడగొట్టేసిండు. అట్లా ఓడగొట్టేసినాక కూడా ఇవ్వలు ఏం చేయలేరు, సంపాదించి ఆ 10,000 సంపాదించి కట్టుకొస్తా నేను అనే ఉద్దేశం, అట్లా కూడా ధైర్యం చెప్పిన. మూడోసారి ఇట్లా ప్రతి పంటకి నీ లక్షలు వస్తా, లక్షలు మిత్తిలు కట్ట వరకే సరిపోయింది. ఆయనకు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు మిత్తిలు కట్ట వరకే సరిపోయింది. ఇవన్నీ జరిగిన క్రమంలో కూడా తను ఇంకా కూడా ఆటకు తనకు మద్యం అలవాట్లేదు. ఇంతవరకు తాగడు, తినడు, తిరగడు. ఈ 3 అలవాట్లు లేవు. ఏ మనిషిని నాశనం కావాలని ఈ 3 అలవాట్లతో అవుతారు. కానీ ఈ 3 అలవాట్లలో ఎవ్రీ పర్సన్ టోటల్లీ ఫుల్లీ డిసిప్లైన్డ్ పర్సన్ కానీ ఫినాన్షియల్ డిసిప్లైన్ ఉన్న వ్యక్తిని ఒక స్నేహితుడి రూపంలో తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే లోన్ యాప్స్లలో 5,000కు, 10,000కు, 15,000కు 15%, 20%కి లోన్స్ తీసుకున్నాడు. మేము మొబైల్ చెక్ చేస్తే మాకు తెలిసింది ఈ విషయం. మాకు తెలియదు ఈ విషయం. అందులో కాంటాక్ట్స్కి మొత్తం యాక్సెస్ ఇచ్చేసి ఫొటోస్, మన ఫేస్బుక్ లో ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్, వాట్సాప్ లో ఫొటోస్, ఈ ఫొటోస్ అన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని బ్లాకింగ్, ఎలా అంటే అంత ఫొటోస్ మార్ఫింగ్ చేసి నేమ్స్ ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అట్లా బ్లాక్మెయిల్ చేసినా కూడా ఒక వారం రోజులు కనబడకుండా, దొరకకుండా పోయినా కూడా మేము బ్రతలాడి బామాడి తీసుకొచ్చుకొని కూడా బ్రతికించుకున్నాం. ఎన్నిసార్లు జరిగినా కూడా. అయినా కూడా తన ఆటకు చాలా బానిస అయ్యి ఇక్కడ తీసుకొచ్చింది. చివరిగా జరిగింది ఏంటంటే, మొదటగా
తన 2-వీలర్ బైక్, గ్లామర్ బైక్ ని 20,000 రూపాయలు అప్పుగా ఉన్న వ్యక్తి తీసుకొని పోయినాడు. తనకి 20,000 ఇవ్వాల్సింది. 20,000 ఇవ్వాల్సి ఉంటే తన బైక్ తీసుకొని పోయినాడు. 3 నెలల క్రితం బైక్ తీసుకొని పోయిండు. ఆ బండి వాల్యూ ఎబో 30,000 ఉంటది. అయినా కూడా ఎబో ఎక్కువనే ఉంటది. అయినా కూడా మళ్ళీ మొన్న రీసెంట్ గా చనిపోయే ఒక 1 డే బిఫోర్ వచ్చి నాకు ఆర్సీ కార్డు ఇవ్వని లొల్లి పెట్టాడు. ఆర్సీ కార్డు అడిగినా కూడా ఆర్సీ కార్డు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఆర్సీ కార్డు ఇచ్చేస్తే నువ్వు ఎవరికైనా అమ్ముకో అని చెప్పేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద, మహిళల మీద విచక్షణ రహితంగా చాలా బూతులతోని నడి రోడ్డు మీద పరుగు తీశాడు. దీంతో చాలా మనస్తాపానికి గురై ఆ రోజే బయటికి వెళ్ళి పొద్దున్నే 10ంటికి బయటికి పోయి మాకు 4 రాక ఫోన్లు చేసి లిఫ్ట్ చేయకుండా నేను చచ్చిపోతాను అని తాడు పట్టుకొని వాగుల చెట్టు కాడు ఉంటే మేము అందరం పోయి గుంజుకొచ్చినాం. మా అఖిల్ కానీ, మా మంది వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళందరూ పోయి గుంజుకొస్తే వచ్చిండు. నువ్వు బతుకుమావా, మీకు ఏదంట సాయం చేస్తే ఇప్పటి వరకు తోడుగా నిలబడ్డాం. ఇక్కడ కాకపోతే ఇంకా నువ్వు ఎక్కడికైనా బతుకదు, ఉన్నంత కొద్ది అప్పులు తీసుకుంటూ వద్దాం, ఎగ్గొట్టి ఏం పోయాల్సిన అవసరం లేదు అని అట్లా కూడా తీసుకొచ్చినా కూడా మళ్ళీ 2 నెలల క్రితం తన యొక్క ట్రాక్టర్ కూడా 30,000 రూపాయలు అప్పుగా ఉన్న మరొక వ్యక్తికి 20,000 రూపాయలు అప్పుగా ఉన్న వ్యక్తికి కొన్ని లక్షలు విలువ చేసే ట్రాక్టరు గుంజుకొని తీసుకొని వెళ్ళాడు. 4-5 లక్షలు విలువ చేసే ట్రాక్టర్, ఒక టైర్ విలువ కాదు 20,000 రూపాయలు. అట్లంత ట్రాక్టర్ తీసుకొని 2 నెలల నుంచి తన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఒక పర్సన్ వచ్చేసి. ప్రతి దానికి కుమిలిపోయి మొత్తం ఏం చేయాలో అర్థం కాక, ఒక తాగుడు అలవాటు లేకుండా ఏం చేయాలో అర్థం కాక ఫోన్లోనే బెట్టింగ్ అందులోనే పెట్టి అందులోకి వెళ్ళే డబ్బులు రాబడి ఏదో చేద్దామని అంటే కొడుకుకు కాలు మొత్తం కట్ చేసే విధంగా వచ్చినా కూడా సర్జరీ కూడా తీసుకొని వెళ్ళలేదు. వారం రోజుల కిందట మన గవర్నమెంట్ హాస్టల్లో చదువుతాడు, జాయిన్ చేయించాడు. ఇప్పుడు 10వ తరగతి, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్. హాస్టల్లో జాయిన్ చేపిస్తే వారం రోజుల కిందటనే తన మొత్తం మైండ్ డిప్రెషన్కి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఆ సర్జరీ కోసం. తీసుకొని వస్తే ఇంతవరకు సర్జరీకి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత నిన్న జరిగితే ఇప్పుడు పొద్దున ఇక్కడ పట్టి కట్టించినాము. అంత దీనమైన స్థితిలో ఉన్నది. ఎవరైనా మంచి పెద్ద మనసుతోని ఏమైనా సహాయం చేయగలనుకుంటే పిల్లల ముఖాలు చూసైనా కూడా మీరు సహాయం చేయొచ్చు అని అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు మొత్తం మీదగా ఒక 1 కోటి రూపాయల వరకు కూడా అప్పు చేశాడని సమాచారం ఉన్నది. 1 కోటి రూపాయలు అంటే అది తీర్చలేని సమస్యతో ఆయన కుమిలిపోయే జరగడం జరిగింది. ఉన్నత విద్య కోసం కానీ ఇంకా వీళ్ళ మానసిక పరిస్థితికి అయినా దేనికైనా మనం సహాయం చేయాలనుకుంటే మీరు అభ్యర్థిస్తున్నాము. మా డాడీ ఎంత కూలిపోయినా కానీ మా డాడీ చావడానికి మాత్రం 2 కారణం. ఒక ఆయన బండి గుంజుకపోయిండు, తర్వాత ఇంకో ఆయన వచ్చేసి ట్రాక్టర్ గుంజుకపోయిండు. బండి గుంజుకపోయినది తను తిట్టడం వల్ల మెంటల్ గా చాలా వీక్ అయ్యి మానసిక స్థితి చాలా దీనంగా పడిపోవడం తోటి అప్పటికి చాలా చూశాడు కానీ ఎన్నో తీర్ల బతకడానికి చూశాడు కానీ కాలేదు. అందుకే చనిపోవడం జరిగింది. కారణం కొంచెం ఆట ఆడిండు. ఒక ఆయన వచ్చి పొద్దుగాల వచ్చిండు, బండి గుంజుకోపోని వచ్చిండు. బండి గుంజుకున్నాడు 3 నెలల బట్టి, తెచ్చుకునే పరిస్థితిలో లేడు. చేయకున్నా మళ్ళా పైసలకు వచ్చిండు. బండి ఇంటికాడ పెట్టుకొని వచ్చినాక కారటీరా బాడక లంజా కొడక బూతు తిట్టిండు. వెళ్ళు మూసి అన్నాడు. నా కొడుకు అన్నమోలే ఇంట్లోకి కాట ఏడ్చుకుంటా కాట తెచ్చిచ్చిండు. కాట తెచ్చిచ్చినాక ఆయనతో ఒక వేస్తే వచ్చిండు. ఆయన ఏమనలేదు, ఊకుండు అని ఆయననే అన్నాడు. తనకు కూడా అప్పున్నాము, తనకున్నా గాని తను అనలేదు. నేను దండం పెట్టిన వాళ్ళు ఆయన వేయిండు. ఆయన వేయినాక వీడు మెంటల్ చేసుకున్నాడు. నా కొడుకు పసకారం చేయలేదు. అదే మెంటల్ వీనుండి రాత్రి సత్తనాడిపోతే మేము తీసుకొచ్చుకున్నాం, బయటికి చెప్పలేదు. మళ్ళా కారణం లేక మళ్ళా వేయండు. ఇంకొక ఎత్తి కొండపల్లికల కాడ మా తమ్ముని ట్రాక్టర్ తెచ్చుకున్నాడు. తెంటయ్య తెచ్చుకుంటే మళ్ళా తెంటు తెచ్చినాక ఆయనకట 20,000 అడకొచ్చిండట. నా కొడుకు అడకొచ్చింది నియమే కానీ మా తమ్ముది ట్రాక్టర్ అయితే రాత్రి దండం పెట్టినా, నేను కాలు మొక్కినా కానీ ఆడు వినలేదు. ఆ ట్రాక్టర్ కొంచెం ఆ ట్రాక్టర్ కొంచెం సంది వీడు ఇదే బాలీసులు అన్నాడు. ఇట్లా అయినాక ట్రాక్టర్ పైసలు ఇయ్యలేదు, బండికి ఇయ్యలేదు. మమ్మల్ని అనాథ చేసిండు. మా పిల్లల నన్ను అనాథ చేసిండు. చెట్టుకు వేయండు. ఎటు పోతానంటే సుల్తానాబాద్ పోతాను అన్నాడు. సుల్తానాబాద్ వేయండు. పోయి గంట చేపడుకు రాలే, 2 గంటలకు రాలే, 4 గంటలకు రాలే. మేము అట్నే చూసుకుంటున్నాం. అంతే బాగా మీకు ఇష్టం అయ్యి మా పిల్లలు పాపం అంటే
మీరు ఏమన్నా సాయం చెయ్యండి వచ్చాను. మా పిల్లల చోళ్ళు నాకు కాళ్ళు లేవు వచ్చాను. అని పెళ్ళవేటిది అని పెళ్ళని మాట్లాడరాదు. మమ్మల్ని నమ్మిచ్చిండు వాడది తిట్టిన ఓరే నా కొడుకు మనసు శాంతి లేదు. ఆ పిచ్చి పిచ్చి ఇంకా ఈ అప్పుకే గిట్లా అంటారు. కడుపు వల్ల అన్నవురా నువ్వు ఇతలికెళ్ళు అన్నాడు. అన్నవర నీ దండ పెడతానా అని నేను కాళ్ళు మొక్కేనా. ఆ పక్క పొంటి అయినను ఆయన ఏమనలేదు. ఆయన కూడా బాగున్నాడాట. బాగుండలేదు మమ్మలా కాలు మాకు ఏది లేము. నేను బాగాను నీ కళ్ళు మొక్కుతా. మీరు ఈ రంజానికి నాకు కొడుకు తాగులేదు బాగాను. వాడు తగిలాసు కాలేదు. నన్ను దవాఖానలో దింపు. నా ఆధారాలు పోయినాయి. ఈ దండాలు పెడతా మన జీలకు చెయ్యి. నేను గొప్పదాన్ని నాకడికా వాళ్ళెత్తాడు. సూర్య ఇటిల్లా ఆడపిల్లు ఉన్నది. ఆ పెద్ద నాశనం తీసుకొచ్చి కాళ్ళొప్పైందంటే అది తీసుకుపోలేదు. అలదెట్టిన పోలే నిన్న నా మనవాడు వచ్చి నా బిడ్డ కూడా కాచి ఆ సాయం చేసిండు సారు. మీ పదాలకు దండాము. ఆ పడాలు లక్ష్యం వేసుకుంటే దాని మీరందరూ. పడాల శ్రీధర్ వాస్తవానికి అతడు ఊర్లో గొప్పగా బతికాడని చెప్తున్నారు. అతడు కష్టాన్ని నమ్ముకున్నాడు. ఒక రైతు బిడ్డ 2 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు ఇట్లా వరి మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ మంచి పతారా సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఏ దుర్బుద్ధి పుట్టిందో లేకపోతే ఇంకా ఎవరైనా ఆయనను ప్రేరేపించారో తెలియదు, కానీ ఈజీ మనీకి అలవాటు పడి అది ఈ విధంగా రూపాయి 2 రూపాయలు అట్లా ₹1,00,00,000 వరకు నష్టపోయారని చెప్తున్నారు. కానీ అతడు వాస్తవానికి ఏదో చెడు ఉద్దేశంగా కాకుండా సంపాదించుకుంటాను, ఇంకా నేను చాలా బాగుంటాననే ఉద్దేశంగానే అతడు చేసినట్టుగా తెలుస్తుంది. వారి పిల్లలను కూడా మనం చూడొచ్చు. అతడు ₹1,00,00,000 అప్పు చేసిండి ఈ ఊరి మీద అంత పతారున్న ఒక వ్యక్తి వాళ్ళ కొడుకును వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. వాళ్ళ కొడుకు కూడా కాలుకు దెబ్బ తాకితే కూడా ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక, ఇంకొకటి ఏంటంటే అతని ఒక లక్షల విలువైన మోటార్ సైకిల్ కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి 20,000కు వాళ్ళు తీసుకువెళ్ళడం, వాళ్ళు నానా దుర్భాషలు ఆడడం, అతడు పరువు పోయిందని భావించవచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ అతనికి ఎట్లాంటి దురలవాట్లు కూడా లేవని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఒక మంచి మనిషి ఈ విధంగా అనుకోని దారిలో ప్రయాణం చేసి ₹1,00,00,000 అప్పును మిగిల్చి కుటుంబానికి ఏది లేకుండా చేసిన పరిస్థితి ఉంది. వాస్తవానికి మన భారతదేశంలో చూసుకుంటే అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణలోనే ఈ విధమైన గ్రామాలలో ఎక్కువ అప్పులు చేస్తున్నారు యువత అని ఈ మధ్యలో కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. వాస్తవం ఏంటంటే మన తెలంగాణలో ఏ పంటనైనా పండుతుంది. ఇక్కడ యువత రైతులుగా, వ్యాపారస్తులుగా వివిధ రకాల అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈజీ మనకి అలవాటు పడి ఈ క్రెడిట్ కార్డులు లేకపోతే ఈ ఆన్లైన్ యాప్లు ఇవన్నీ బెట్టింగ్లు ఈ ద్వారా ఇట్లాంటి శోకాన్ని మిగిల్చిన పరిస్థితి చూస్తున్నాం. ఈ సంఘటనతోటైనా కొంతమంది కళ్ళు తెరిచి సరే అప్పులు ఉంటే ఉండొచ్చు, జరగచ్చు, కుటుంబ సభ్యులకు మాత్రం చెప్పి వారు ఏదో విధంగా దాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని కుటుంబాలకు శోకాలు మిగిల్చవద్దని కోరుకుంటూ సుమన్ టీవీ. మమ్మల్ని అనాథ చేసిండు. మా పిల్లల నన్ను అనాథ చేసిండు.